హాయ్, అందరికీ నమస్కారం. ఒక కపుల్ వాళ్ళ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండాలంటే ఎలా? ఒక రిలేషన్‌షిప్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలంటే కపుల్స్ ఏం చేయాలి? వీటికి ఆన్సర్ ఈరోజు మన ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ డాక్టర్ వీరేందర్ చిన్నోజు గారు. హాయ్ సార్, హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. సో సార్, ఎన్నో డిసగ్రిమెంట్స్ తర్వాత, ఆర్గ్యుమెంట్స్ తర్వాత కూడా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే 3 కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? బేసిక్ గా ఏ రిలేషన్షిప్ అయినా బాగుండాలంటే ఆర్ యూ దేర్ ఫర్ మీ అని అంటాం. అంటే ఆర్ అంటే ఏఆర్ఈ కదా. ఏ అంటే అక్సెసిబిలిటీ అండ్ ఆర్ అంటే రెస్పాన్సివ్నెస్, ఈ అంటే ఎంగేజ్మెంట్. అంటే ఇద్దరు ఒక కపుల్ మధ్యలో ఏదన్నా డిసగ్రిమెంట్ వచ్చింది, లేదు ఒక ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, లేదు ఒక సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఆ సక్సెస్ ని కానీ, డిసగ్రిమెంట్ కానీ, డిస్టర్బెన్స్ కానీ మాట్లాడుకోవడానికి యాక్సెసిబుల్ ఉన్నారా లేరా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఒక డిసగ్రిమెంట్ రాగానే ఒకరికొకరు మాట్లాడుకుని ఉండడం, లేదు దూరంగా ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, లేదు ఫోన్లు అసలే రెస్పాండ్ కాకుండా చేస్తారు. సో ఈ ఇన్యాక్సెసిబిలిటీ విల్ డిస్టర్బ్ దేర్ రిలేషన్షిప్ మచ్. కాబట్టి రిలేషన్షిప్ చాలా రోజుల పాటు బాగుండాలి అంటే అగ్రిమెంట్ అయినా డిసగ్రిమెంట్ అయినా సరే మాట్లాడుకోవడానికి యాక్సెసిబుల్ గా ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆల్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లు అందరూ కూడా వాళ్ళు ఇదే పద్ధతి పాటిస్తారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా కానీ, లేని వాళ్ళైనా సరే, తెలిసి వాళ్ళైనా కానీ, తెలుసుకోలేని వాళ్ళైనా సరే, ఈ పద్ధతిని వాళ్ళు పాటించిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెస్పాన్సివ్నెస్. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత అవతల వ్యక్తుల పట్ల వీళ్ళు ఎలాంటి బాధ్యతతోటి, ఎంత కన్సర్న్ తోటి, ఎంత రిలేషన్షిప్ తోటి వాళ్ళు అట్యూన్ అయి ఉన్నారు, రిలేషన్షిప్ తోటి ఎంత బెటర్ అయిన రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సంఘటనలో జరుగుతూనే ఉంటుంది. అందులో ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పనిచేస్తున్న కాలం లోపల డెఫినెట్ గా అది వర్క్ ప్రెషర్ కావచ్చు, లేదు ఫ్రెండ్స్ నుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు, ఫైనాన్షియల్ ఛాలెంజ్ కావచ్చు, లేదు ఇంట్లోనే జరిగే ఎన్నో రకాలైన ఈవెంట్స్ వల్ల వచ్చే డిస్టర్బెన్స్ కావచ్చు. కాబట్టి అటు వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ అవుతారు. అయినప్పుడు ఆ జరిగిన డిస్టర్బెన్స్ కి, ఏదో జరిగిన ఈవెంట్ కి వీళ్ళు ఎంత బెటర్ గా రెస్పాండ్ అవుతున్నారు, ఎంత ఈజీగా దాని ఇష్యూని తీసుకొని ఒక డిస్కషన్ కి వాళ్ళిద్దరి మధ్యలో పెట్టి దాని సమస్యను బాధ్యత ఇద్దరు తీసుకొని మాట్లాడగలుగుతున్నారు అనేది కూడా ఇద్దరి మధ్య సంబంధానికి సంతోషంగా ఉండడానికి చాలా బెటర్ గా ఉపయోగపడుతూ ఉంటుంది. ద లాస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎంగేజ్మెంట్. అంటే ఇద్దరు కూడా తన పనులో తను ఎంగేజ్ అవుతూనే పొద్దునుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఎట్లా వాళ్ళకోళ్ళు ఎంగేజ్ అవుతున్నారు, ఎంత టైం ఓరుకోరు ఇస్తున్నారు, ఎంత టైం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది ప్రముఖంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా సరే, అది ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదు పెళ్లి చేసుకొని చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఈ ఏఆర్ఈ ప్రిన్సిపల్ ని గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ దట్ విల్ హెల్ప్ దెమ్ టు ప్రోగ్రెస్ బెటర్. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్కడ మిస్ అయినా సరే ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే, నేను యాక్సెప్టబుల్ ఉన్నానా లేదా, నేను ఎంగేజ్మెంట్ చేస్తున్నానా లేదా అనే ఒక కన్సర్న్, ఒక కాన్షియస్నెస్ ను డెవలప్ చేసుకుంటే ఆ రిలేషన్షిప్ తప్పకుండా బాగుండడానికి అవకాశం ఉంటుంది. సో సార్, ఈ రోజుల్లో కపుల్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చాలా బిజీ ఉంటున్నారు, వాళ్ళ జాబ్ తో, వర్క్ తో. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవ్వడానికి, ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి వీక్లీ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, ఆర్ ఎల్స్ ఎలాంటి ఎలిమెంట్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ రిలేషన్షిప్ బెటర్ అవ్వచ్చు అంటారు? యూ రియలీ రేజ్డ్ ఏ ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది కపుల్స్ మధ్యలో కలిసి ఉండట్లేదు, కలిసి ఉన్నా సరే ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు, ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటున్నారు. అయితే మొబైల్లో ఉంటారు, లేకుంటే ల్యాప్టాప్ లో బిజీ ఉంటారు, నిజంగానే వాళ్ళకి ఆఫీస్ నుంచి కాల్స్ తోటి బిజీ ఉంటారు. దాంతో ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కాన్షియస్ గా వాళ్ళు టైం పెట్టలేకపోతున్నారు. సో దాంతో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఉదాసీనత డెవలప్ కావడం, దాంతో చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకోవడం అనేది సర్వసాధారణమవుతుంది. కానీ కాన్షియస్ గా ఇద్దరు కపుల్ ఎట్లయినా సరే మా రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే వాళ్ళు తప్పకుండా ఈ కింది విషయాలు పాటించాలి. వాళ్ళు ఒకటి ఫ్రెండ్షిప్ ఉండాలి, రెండోది రొమాన్స్ ఉండాలి, మూడోది సెక్స్ అండ్ ప్యాషన్ ఉండాలి, నాలుగోది ఇద్దరు తప్పకుండా వారంలో కనీసం, రీసెర్చ్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే వారంలో కనీసం 15 గంటల పాటు వాళ్ళిద్దరు కలిసి
పని చేసే ఒక వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవడం. ఈ కలిసి పని చేసుకోవడం అనేది చాలా మందికి ఎట్లా పని చేస్తాం, ఎవరి పనులు వాళ్ళకునే కదా అని అంటారు. కానీ నిజానికి కపుల్ ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేటప్పుడు కాన్షియస్గా పొద్దున ఏ పనులు మనం కలిసి చేయగలుగుతాం, కలిసి వంట చేయగలుగుతామా, కలిసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోగలుగుతామా, కలిసి ఇంట్లో టీ తాగలుగుతామా, కలిసి ఇంట్లో అయిన హౌస్ షోర్స్ ఏమైనా చేయగలుగుతామా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దే కెన్ ప్లాన్ అవుట్. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్తాము, సాయంత్రం వస్తాము. సాయంత్రం వచ్చిన తర్వాత మనకి ఎన్ని గంటల పాటు టైం ఉంటుంది. ఉన్న టైంలో మనం కలిసి చేసే పనులే ఉంటాయి. మేజర్గా చాలా మంది ఇళ్లలో జరిగే పెద్ద ప్రమాదం ఏంటంటే ఇంట్లో ఉండే పనులను మగవాళ్ళ పనులు ఆడవాళ్ళ పనులు డివైడ్ చేసుకొని చేయడానికి ఏం పని ఉంది, ఏం లేదు కదా అని అంటేస్తారు. కానీ అట్లా కాదు. ఇంట్లో కలిసి జీవిస్తున్నప్పుడు ఇంట్లో పనులు అన్నీ అందరి పనులే. అది ఇల్లు మాప్ చేయడం కావచ్చు, బట్టలు మడత పెట్టడం కావచ్చు, లేదు బట్టలు వాష్ చేయడం కావచ్చు, లేదు వంట చేయడం కావచ్చు, కూరగాయలు కట్ చేయడం కావచ్చు, మార్కెట్కి పోయి రావడం కావచ్చు, ఏదైనా సరే ఇంట్లో ఉన్న ప్రతి పని ఇద్దరికి సంబంధించిన పని అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు తప్పకుండా వాళ్ళకు చాలా పనులు కనబడతాయి. కానీ మగవాళ్ళ పనులు ఓన్లీ టీవీ చూడడం, లేకపోతే కామెంట్ చేయడం, ఆడవాళ్ళ పనులు ఓన్లీ ఇంటి పని చేయడం అని ఒక డివిజన్ చేసుకొని ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి పనులు కనబడాయి. మంచి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, అది ఏ కాంటినెంట్ కానివ్వండి, ఏ భాషతో కానివ్వండి, ఏ సిస్టంలో కానీ, ఏ ఫేత్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కానీ సక్సెస్ఫుల్ గా ఆనందంగా ఉన్న కపుల్స్ వాళ్ళందరూ కూడా ఇదే సూత్రాన్ని వాళ్ళు పాటించడం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనం ఫ్రెండ్షిప్ అన్నాం, రొమాన్స్ అన్నాం. చాలా మంది ఇప్పుడున్న కపుల్స్ లో మనం ఒక ప్రిన్సిపల్ నడుస్తుంది కదా, అది డింక్ అని, అది డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ అని, డబుల్ ఇన్కమ్ నో సెక్స్ అని. సో దీంతో చాలా మంది వాళ్ళిద్దరు ఇంటిమేట్ కావడానికి కూడా రెడీగా ఉండలేరు. బట్ దే మస్ట్ మేక్ ఇట్ వెరీ కాన్షియస్ ఎఫర్ట్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ ద రొమాన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటూ ద సెక్స్ ఆల్సో. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. లేకుండా వాళ్ళకి ఇది లేకుంటే కనుక వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అయిపోతారు. అవతల వ్యక్తులు నన్ను ఇగ్నోర్ చేస్తున్నా అనిపిస్తుంది, నెగ్లెక్ట్ చేస్తున్నా అనిపిస్తుంది, ఈ సమస్య ఎవరితో మాట్లాడుకోవాలో తెలియదు. సో ఇవన్నీ సమస్యలు కాంప్లెక్స్ గా మారిపోయి ఒకరంటే ఒకరి ద్వేషం పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ గా నడవాలి అని అంటే ఐ రెస్పెక్ట్ ద ఐడియా ఆఫ్ బీయింగ్ ఇన్ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్సో హ్యావింగ్ రొమాన్స్, have regular sex and passion towards each other, and also have at least 15 hours together. ఈ చేస్తే గనక వాళ్ళ మధ్య బంధం బాగా బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, కనెక్టివిటీ బాగా వస్తుంది, ఎమోషనల్ కనెక్షన్ అంటాం కదా, అది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ వాళ్ళ మధ్య జనరేట్ అవుతుందో వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుంది, వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ వ్యక్తులను ఒకే పేజ్ లో ఉంచడానికి అవకాశం ఉంటుంది. I hope that the couples will keep working to keep on the same page on their emotions, on their time, on their values and their goals, so that they can lead a happy and better life. It will definitely help, sir. Yeah, definitely. సో చూసారు కదా, మీరు కూడా మీ రిలేషన్షిప్ లో ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా విజిట్ అవర్ UNMA కౌన్సిలింగ్ సెంటర్. అలాగే కాంటాక్ట్ us and follow us on our social media platforms.